ప్లస్ పాయింట్ ప్రభాస్ వింటేజ్ లుక్. చాలా కాలం తర్వాత ప్రభాస్ చాలా ఎనర్జెటిక్గా స్టైలిష్గా కనిపించారు. కామెడీ టైమింగ్తో పాత ప్రభాస్ను గుర్తు చేశారు. ఇంటర్వెల్ బ్యాంక్ సినిమా ఇంటర్వెల్ సీన్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇది సెకండ్ హాఫ్ మీద అంచనాలను పెంచుతుంది. క్లైమాక్స్ దాదాపు 40 నిమిషాల పాటు సాగే క్లైమాక్స్ యాక్షన్ సీన్లు, ముఖ్యంగా మొసలి ఫైట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. థమన్ సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్లను బాగా ఎలివేట్ చేసింది. మైనస్ పాయింట్స్ కథనం, స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ చాలా నెమ్మదిగా సాగుతుంది. కొన్ని అనవసరమైన కామెడీ సీన్లు బోర్ కొట్టిస్తాయి. గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ భారీ బడ్జెట్ సినిమా అయినప్పటికీ కొన్ని చోట్ల గ్రాఫిక్స్ నాసిరకంగా ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి. కన్ఫ్యూజన్, హారర్, కామెడీ, హిప్నాటిజం, ప్యారలల్ వరల్డ్ వంటి అంశాలను కలపడం వల్ల కథ కొంత గందరగోళంగా అనిపిస్తుంది. హీరోయిన్ల పాత్రలు మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేదు, కేవలం గ్లామర్కే పరిమితమయ్యారు. విశ్లేషణ మరియు రేటింగ్. ది రాజా సాబ్ చిత్రం ప్రభాస్ ఫ్యాన్స్కు ఒక ఐ ఫీస్ట్ లాంటిది. ప్రభాస్ తన నటనతో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేశారు. అయితే మారుతి కథనంలో ఇంకాస్త పట్టు ఉండి ఉంటే బాగుండేదనేది నా అభిప్రాయం.